చుండ సకల వేదంబులు సరివి వశిష్ఠుతో. ఏం మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడు. అంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు. వేదం చదువుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే స్వరప్రోక్తం. అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరిత ఆ స్వరములు తెలియాలి. ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ సమంగా పలకాలి, ఎక్కడ కిందకి దింపాలి, స్వరం తెలియాలి. గురువుగారి దగ్గర కూర్చొని చదువుకోవాలి. దానికి అంగములు ఉంటాయి. మళ్ళీ వేదమునకు శిక్ష అని ఉంటుంది. వేదమునంతటినీ కూడా మీరు ఒక పురుషుడిగా భావన చేశారనుకోండి. పురుషుడిగా భావన చేస్తే వేదమునకు శిక్ష అనబడేటటువంటి అంగము దాని యొక్క ఒక శాస్త్రం. అది కూడా చదువుకోవాలి. ఆ శిక్షాశాస్త్రము వేద పురుషునికి నాసికాస్థానమై ఉంటుంది, ముక్కు అయి ఉంటుంది. ముక్కు ఏం చేస్తుంది? ఊపిరి పీలుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ ఊపిరే వాక్ అవుతుంది, శబ్దం అవుతుంది. అందుకే ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మీరు మాట్లాడలేరు. వాక్య నిర్మాణం చేసేటప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక లెక్క ఉంటుంది. నేను ఇంత భావాన్ని వ్యక్తీకరించడానికి ఇంత వాక్యాన్ని నిర్మాణం చేసినప్పుడు నా ఊపిరి అక్కడ వరకు సరిపోతుందా? నా ఊపిరి ఆ వాక్య నిర్మాణంలో వ్యయం అయిపోతోంది అనుకోండి, నేను కొద్ది వ్యవధానాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఆపవచ్చో అక్కడ ఆపి తర్వాత పదాన్ని ఎంచుకోవడానికి ఆగి ఊపిరి తీసి మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. దాని మధ్యలో కించిత్ మౌనం వస్తుంది. అది లేదనుకోండి, ఊపిరి తీయకపోతే మళ్ళీ ఎలా వ్యయం చేసి మాట నిర్మాణం చేస్తాను? ఊపిరి తీయకపోతే మాట రాదు. శిక్షాశాస్త్రం ఏం చేస్తుందంటే అక్షర శుద్ధి చెప్తుంది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఎన్ని మాత్రలతో పలకాలి, ఎంత దీర్ఘం తీయాలి, ఎంత శబ్దాన్ని ఉపయోగించాలి, ఎంత ఊపిరి వాడాలి. అసలు ఆ శిక్షాశాస్త్ర పండితులు ఇవాళ తగ్గిపోతున్నారు. అసలు ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న విద్వాంసులు, నేను శ్రీశైలంలో ఒకసారి రుద్రాక్ష మంటపాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వెళ్ళినప్పుడు అందులో చూశాను. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఆ శాస్త్రాన్ని మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్షరములు ఎంత పలకాలో తెలిసి పలుకుతున్నాడు అనుకోండి, అసలు వినడానికే ఆ భాష, ఆ మాట్లాడుతున్న తీరు అంత అందంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. పరదేవతా స్వరూపమై నిలబడుతుంది. ఆ శబ్దము ఆకర్షిస్తుంది, కట్టి పడేస్తుంది. అది శిక్షాశాస్త్రం. వేదమునకు పురుషుడై నాసికాస్థానంలో, ముక్కు స్థానంలో ఉంటుంది. ఆ శిక్షాశాస్త్రం అంతా చదువుకున్నాడు అనుకోండి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంత ఊపిరి వాడాలో, ఎంత శబ్దాన్ని ప్రయోగించాలో అన్నీ తెలుస్తాయి. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేదపురుషుడి యొక్క నోరు ఉంటుంది, అది వ్యాకరణం. వ్యాకరణం వాక్య నిర్మాణ ప్రజ్ఞ యందు దోషము లేకుండా చూస్తుంది. ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నారనుకోండి, ఆ విభక్తి ప్రత్యయాలు అవి బాగా తెలిసే అనుకోండి, ఎక్కడా కూడా దోషం లేకుండా వాక్య నిర్మాణం చేస్తే నా భావము మీకు అర్థమవుతుంది. వాక్య నిర్మాణంలో దోషాలు ఉన్నాయనుకోండి, నేను చెప్తున్న మాట మీకు అర్థం కాదు. ఆ వ్యాకరణ శాస్త్రం అంత ప్రధానం వాక్య నిర్మాణంలో. అందుకే వ్యాకరణం చెప్పాలి అంటే శివాలయంలో కూర్చొని చెప్తారు. వ్యాకరణ మంటపాలని శివాలయంలో ఉంటాయి. ఆ వ్యాకరణ శాస్త్రం వేదపురుషుని యొక్క నోరు. ఆ వ్యాకరణ శాస్త్రం అంతా చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేదపురుషుడి యొక్క పాదములు ఛందస్సు. అందుకే కదా మనం 4వ పాదం 3వ పాదం అంటాం. ఏదైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కవిత్వం లోకానికి అందించేటప్పుడు ఒక ప్రధానమైన నియమం ఉంటుంది. ఏది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని ఛందో రూపంలో ఇస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉండదో దాన్ని వచన రూపంలో ఇస్తారు. మీరు భారతమే చదువుతున్నారనుకోండి, వా అని ఉంటుంది, అంటే వచనము అంటే దాని అర్థం ఏంటంటే బాగా చదువు, కానీ నువ్వు అంత బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉండదు అని. అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, జాజి మల్లి లవంగా మామిడి ఇవన్నీ ఉన్నాయి, ఇవేవో ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుండకుండా అడిగి ఉందని గుర్తున్నా చాలు. అప్పుడు ఆ వర్ణనలు వచనంలో చేస్తారు. చాలా ప్రధానమై మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిందనుకోండి, ఛందోబద్ధం చేస్తారు. ఛందోబద్ధం చేస్తే ఏమవుతుంది అంటే కవిత్వానికి సొబగు చేకూరుతుంది, ధారణ యందు నిలబడుతుంది. పద్యం 10 మాటలు చదివారనుకోండి, ధారణలోకి వస్తుంది, కంఠగతం అవుతుంది, కావలసినప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. ఆ పద్యంలో ఎంత ధర్మం చెప్పారు మీకు అక్కరకు వస్తుంది, మీరు ఆచరిస్తారు. అందుకని కవిత్వాన్ని ఛందోబద్ధం చేస్తారు.
ఛందస్సు వేదపురుషుని యొక్క పాదములు, అందుకని ఛందస్సు బాగా తెలియాలి. ఆ ఛందస్సునంతటినీ కూడా వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే నిరుక్తము, నిరుక్తము అంటే వేదపురుషుని యొక్క చెవులు. నిరుక్తం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే వేదమునందు ఉపయోగించినటువంటి పదముల యొక్క అర్థము తెలుస్తుంది. నిఘంటువు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే నిఘంటువులో చూస్తారు, చూస్తే తెలుస్తుంది. సంస్కృతం అనుకోండి, అమరకోశంలో చూస్తారు, తెలుస్తుంది. ఓ ఈ పదానికి ఇది అర్థం అని తెలుస్తుంది. కానీ సాధారణంగా ఆ మాటని బయట ఉపయోగించినప్పుడు, లౌకికంగా ఉపయోగించినప్పుడు, వేదంలో ఉపయోగించినప్పుడు చాలా తేడా ఉంటుంది అర్థం.